Amen.
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము రెండు పండుగలను కొనియాడుతూ ఉన్నాము. మనము ప్రపంచంలోని వ్యక్తులుగా మనము జనవరి 1వ తారీఖున మనము జరుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా క్రైస్తవులంగా మనము పరిశుద్ధ కన్యమాత దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉన్నాము. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో అడుగుడుతున్న మనకు ఆ దేవుడు మనకు అన్ని వేళలా సహాయపడాలని మనము ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరము మనము చేసిన తప్పిదాలను కూడా ఆ దేవుడు మన పాపములను కూడా మన్నించమని, అదేవిధంగా కొత్త సంవత్సరంలో అడుగుతున్న మనందరినీ కూడా ఆ దేవమాత రక్షణలో మనందరినీ కాపాడాలని మనము ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు ప్రవేశ వచనాల్లో యెషయా గ్రంథం ఎలా చెప్పబడి ఉంది. 9వ వచనం 22:6 మనం గమనించినట్లయితే, పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్న ఓ పవిత్ర మాత, నీకు మా వందనములు అని మనకు తెలుపుతూ ఉన్నది. కనుక మనమంతా కూడా ఆమెకు వందనాలు సల్పుకోవాలి, ఆమెను గౌరవించాలి. ఆమెను గౌరవించి పెద్దలను ఎలాగైతే గౌరవిస్తామో అంతకంటే మిన్నగా ఆమెను మనము ఈ లోకములో గౌరవించాలి. ఆమె ద్వారానే ఆ దేవాది దేవుడు మనకు అన్ని వేళలా సహాయపడుతూ ఉంటాడు. ఆ దేవాది దేవుడు మనము ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆ యొక్క ప్రార్థనలు ఆ యొక్క ప్రభువు ఆలకించి మనకు కావలసిన వరాలన్నీ కూడా ఈ యొక్క రాబో నూతన సంవత్సరంలో మనకు దయచేస్తాడు. కనుక మనము ఈ సంవత్సరంలో ఏదైనా తప్పిదములు చేసి ఉంటే ఆ తప్పులన్నీ కూడా దేవుణ్ణి మన్నించమని మనం మనసారా వేడుకుందాం. Thank you.
తీరని పరిచారు తీరని కలశల తీరలు జనాలు తీరారు లోకంలో కడలోయలు గమ్యం తీరని పరిచారు వేదన మావే మూలం నీవై వేదన మావే మూలం నీవై సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఉన్నతునికి మహిమ మహిళలు మనుషులకు శాంతి కరుణ కుమార పరిశుద్ధాత్మ మహిమా గణ మహిమా మహిమా స్తుతి మహిమా గ్లోరియా గ్లోరియా Gloria, Mahima, 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 Gloria, 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 Mahima, 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 Mahima. सर्वशक्तिगल सर्वेश्वर सदनము పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమయున్నవారా ఏలినవారా సర్వసృష్టికి మూలమయున్నవారా Gloria, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితివి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులు మగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము.
నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినట్లు ఈ క్రింద విధంగా దీవెన పలుకుమని చెప్పును. యావే నిన్ను దీవించి కాపాడును గాక. యావే తన ముఖకాంతాన్ని నీపై ప్రకాశించనిచ్చి నిన్ను కరుణించుగాక. యావే నిన్ను కృపదోలించి నీకు సమాధానం గాక. వీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించాను అని చెప్పాను. ఇది ప్రభు నాకు.
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులవుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభు వాక్కు. యావే దేవుని స్వరం ప్రేమయామి నమోదనం. యావే దేవుని స్వరం ప్రేమయామి నమోదనం. పీడిత జనులకు వందనా, పీడిత జనులకు వందనా. భూమిపై వెలసియానురాగం, భూమిపై వెలసియానురాగం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనము వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియో చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుషుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమే వచ్చినే గాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు
వచ్చి ప్రతి మానవులకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన మూలమున ఈ లోకము శుద్ధింపబడెను. లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన సొంత వారి ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఆ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని, రక్తము వలన కాని, శిరచ్ఛేద వలన కాని, మానవ సంకల్పం వలన కాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏమైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నాడు. ఆయన గూర్చి నేను మీతో చెప్పినది ఆయన ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసకబడిన ధర్మశాస్త్రము, యేసు క్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచను. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభవేళలో ప్రభుని ఆశీస్సులు, దీవెనలు మన శ్రీశ పైన, మనందరి పైన మిక్కుటముగా దిగి రావాలని ప్రార్థించుకుందాము. ఓ సమాధానకర్త ప్రభు యేసుని యందు నీ పరిశుద్ధాత్మతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ శాంతిదాయక ఆయన నామము పవిత్రమైనదని మరియ తల్లి తన స్తుతి గీతములో ఒక్కానించుచున్నది. అతి పవిత్రమైన యేసు నామములో మనమంతా జ్ఞాన స్నానము పొంది ఉన్నాము. యేసు అన్న దివ్య నామమును ధ్యానించు వారికి, ఉచ్చరించు వారికి, ప్రభు సువార్తను పాటించుచున్న సకల జనులకు సదా శాంతి సమాధానాలు ప్రభు అనుగ్రహించుచున్నాడు. ప్రభు అనుగ్రహపూరిత ఆశీస్సులు మాపై నూతన సంవత్సరమంతా దిగి వచ్చి మమ్మ రక్షణ మార్గంలో సర్వదా నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ రక్షణ దాత యావే మేము కృపతో చూచి మీకు సమాధానము వసుకును గాక. సంఖ్యాకాండము 6:26 వచనములో మీరు సెలవు ఇచ్చి ఉన్నారు. ప్రభువుని పేరిట ప్రభు నామమున వచ్చు ఆశీస్సులతో ఈ 2021 సంవత్సరములో మా కుటుంబాలను కట్టండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మేమంతా ప్రభువుని కృపలో సంతోషము, సమాధానము, ఆత్మశాంతి, ఆత్మ కృపావరాలను మెండుగా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కనికర హృదయమా, చిత్తశుద్ధి గల నరుడు దేవుని దీవెనలను పడియను. సామెతలు 28:20 మీరు చెప్పి ఉన్నారు. కనుక మేమంతా మా దైనందిక జీవితంలో చిత్తశుద్ధి కలిగి దైవ మార్గములో సువార్తకు అనుగుణంగా ధర్మబద్ధంగా కష్టపడి జీవించు కృపను దయచేయండి. పేదలకు ఇచ్చువాడు లేమికి గురికాడనే సత్యాన్ని మేము గ్రహించి కష్టాలలో ఉన్న పేద సాధలపై వాక్కు క్రియలలో మేము దయగా ఉండి వారికి సహాయపడినట్లు మమ్ము ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ జీవనదాత అయిన కరుణామయుడ, మమ్ము ఈ నూతన సంవత్సరం అంతా
పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. మేమంతా ఆత్మీయ సౌందర్యము కలిగి దారిద్ర్యాన్ని వదిలేసుకొని చింతనను విడనాడి తల్లి మరియమ్మ గారి యొక్క వినయ కృపతో మాకు కూడా అలాంటి తగ్గింపుతనాన్ని ఇక్కడ పాల్గొన్న మాకు అందరికీ దయచేయమని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. మా సంఘమును మా కుటుంబాలన్నింటినీ మీ దివ్య ప్రేమలో మీ దివ్య కాంతిలో ఆత్మ వరములతో నింపండి. ఈ పండుగ దినమున విచారణలోని మహిళలందరినీ శాంతి సమాధానాలతో సుఖ సంతోషాలతో ఈ పరిశుద్ధ యేసు నామములో దీవించండి. మా నాథుడు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. మహదేవుని పలుకెవో మందిరము హృదయాంజలి మరియ సుతుడు మరు చేతుడు మరు హరి అంతలో మహిళ సిద్ధ మహదేవుని పలుకెవో
సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వసత్యగల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదవు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనొచ్చు ఆనందించున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకు చూసుకొని పరవశించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వోత్సవము చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యతోపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారతో మా స్మరణము ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
పావనత మీరు నిజంగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలు వలన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచ మాధ్యాంతము నీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పెంచుతున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమిచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన ఇది విశ్వాస రహస్యము. మీ మరణము చేత మా మరణము ధ్వంసము చేసి మీ ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన ఏకవారైన యేసువా, మీ మహిమతో చేసి రండి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప
బ్రతిమాలు కొనుచున్నాము. దేనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కాంతుగా వరచుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కనకలకు మర్యాదతోనూ ఆమె పునీత జోసెఫ్ గారితోనూ అపోస్తుల బయలుసాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదుముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగల నమ్ముచున్నాము. ఏళ్ళ వారా మమ్ము మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ తిరుసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా ప్రకాశం పీఠాధిపతిని గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మానవులను ఆరోగ్యపుడు. దయగల తండ్రి నలుగెసల చంద్రుని మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకునడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఈ లోకముని విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుడు. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పిన ప్రార్థనను అతను తెలుస్తున్న వ్యక్తిగా పాడుకుందాము. జగమందు నిరతం నీ నామమెంతో మృతి చెందుగాక. జోహారు తండ్రి జీవరాజ్యం నిజమేను నిరలో నీ జీవరాజ్యం నిజమేను నిరలో విజయించు జ్యోతి వికసించుగాక. విజయించు జ్యోతి వికసించుగాక. జోహారు తండ్రి జగమందు నిరతం నీ నామమెంతో మృతి చెందుగాక. లోకమందు నీ దివ్య చిత్తం నెరవేర్చులాగా ధరలోనవలెను. పరలోకమందు నీ దివ్య చిత్తం నెరవేర్చులాగా ధరలోనవలెను. నీ నీడలోనే నివసించమాకు. నీ నీడలోనే
నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై కనికలతలకు గురి కాకుండునట్లు చేయు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన క్రీస్తువా, నా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలని తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందు కోకిలబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరమును కాచి కాపాడుగాక.
శోధనలు ఆత్మవలమే ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం శోధనలు వేదనలు ఆత్మవలమే ఆహారం ఈ శాశ్వత భోజనపై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజనపై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జననాదా నీవు దేవ కుమారుడవయ్య చేసునాదా జయ జయ మూర్తుల జననాదా నీవు దేవ కుమారుడవయ్య చేసునాదా జయ జయ మూర్తుల జననాదా నీవు దేవ కుమారుడవయ్య చేసునాదా జయ జయ మూర్తుల జననాదా నీవు దేవ కుమారుడవయ్య
జగన్నాథ పశువుల కొట్టమందు జగన్నాథ నిన్ను పవళించినావయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ జయ జయ మూర్తుల జగన్నాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య నీకు సంబరంతో వేడిరయ్య యేసునాథ సురక్షిణాలు జగన్నాథ నీకు సంబరంతో వేడిరయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ జయ జయ మూర్తుల జగన్నాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య యేసునాథ జయ జయ మూర్తుల జగన్నాథ నీవు దైవ కుమారుడయ్య యేసునాథ మూలకై దేవుడికి కృతజ్ఞతగా మనం చెప్పుకుందాం. అపరిమితుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ శక్తివంతమైన నామమున తండ్రి దేవుని పవిత్రాత్మ ప్రేరణ కలిగి ప్రార్థిస్తున్నాము. మీ అద్భుత హస్తములను చాచి ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న కరోనా ప్రజలను స్వస్థతపరచండి. ఈ వ్యాధి ప్రబలము అంతటా వ్యాపించకుండా మీ ప్రభుత్వాన్ని మహిమా శక్తి ద్వారా నిలిపివేయండి. ఏదైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మానవ మాత్రులంతా మేము చేస్తున్న అవి మంచి ఫలితాలను అందేలా చేయండి. పరిశుద్ధ ఆరోగ్యమాత దేవుని తల్లి, మా అందరి తల్లి, మీ బలమైన ప్రార్థన ద్వారా మాకు సహాయపడండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము క్షమించుటకు మా పాపములను క్షమించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఈ 2021 సంవత్సరములో దేవుడు ఇంత ఘనంగా దేవాది దేవుడి యొక్క అమరగిరి మాత పుణ్యక్షేత్రములో మనమందరినీ సజీవులుగా తన బలాన్నిచ్చి తన కృపలో మనకింతటి ఆనందించినటువంటి ఆ దేవుడికి మనమందరం గట్టిగా సపట్లు కొట్టి దేవుడికి గట్టిగా అందరం మరి ముఖ్యంగా ఇంకొకటే మాట, ఇర్ల దినేష్ కూడా అనేదో చక్కగా స్కానర్ పెట్టాడని చెప్తారు. క్రిస్మస్ నుంచి మమ్మల్ని వాస్తాడుతున్నాడు. స్వామిని అడిగాడు, నన్ను అడిగాడు. బాగా అనేది యూట్యూబ్ అంటే నెంబర్ చెప్తాడు, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పూజా బలిలో రాని వాళ్ళకంటే చూపించండి. ఆ ఇర్ల దినేష్ కూడా గట్టిగా సపోర్ట్ పెట్టి ఆయనకి కూడా మనకి ఎంతో చక్కగా ఎంతో ఘనంగా దేవుడు మంచి ఆహ్లాదకరమైనటువంటి ఇక్కడ పూజా బలిలో పాల్గొనే వారందరికీ అలాగనే మనకి చక్కగా దేవుని పూజ మరి చక్కగా మంచి ప్రసంగం చెప్పి మనలందరినీ కూడా ఆత్మీయంగా నడిపించిన మన విచారణ గురువులకు కూడా మనం శివుడిగా గట్టిగా సపోర్ట్ కొట్టి ఆయనకు మరొకసారి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారము స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరి మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలతో అందిపుచ్చుకునే రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలతో ఈ సంవత్సరం అంతయు పడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశిస్సుల కొరకే శిరము వచ్చి ప్రార్థన చేసుకుందాము. సకల వరముల ప్రదాతైన నిత్యుడైన సర్వేశ్వర, ఈ కొత్త సంవత్సరములో మీకు దైవానుగ్రహమును దీవెనలు సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరం అంతయు మేము ఆపదల నుండి కాచి కాపాడునుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. ఈ రోజులను క్రియలను ప్రభు తన శాంతితో నింపునుగాక. ప్రభు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనను ఆలకించి మేము సంతోషముతో శాశ్వత జీవమునకు నడిపించును గాక. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. కొత్త వత్సరం ఏడే చిత్తమందున కదిలే లోకమంతటా శుభాలే ఇవాళే. We wish you happy new year. We blessings of Jesus come strong living forever. కొత్త వత్సరం ఏడే చిత్తమందున కదిలే లోకమంతటా శుభాలే ఇవాళే. కాలం పాలిన ప్రభువును స్తుతులకు తెరవండి. పాపం మరిక చేయక ప్రార్థన చేయండి. చిత్తమంతుల
దేవుడు సందడి పగల పాటలు సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దేవుడు సందడి పగల పాటలు సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని Thank you.